ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, మంచినీళ్ళు తీసుకురానా? బావ భోజనం కూడా చేయకుండా వెళ్ళాడు. ఒకేసారి భోజనం కూడా తీసుకొచ్చి వడ్డించేస్తాను. నాకేం వద్దు. వద్దంటే ఎలా బావా? పొద్దున్నుంచి నువ్వేమీ తినలేదు. కనీసం నాగవల్లి కోసం తీసుకొచ్చిన ఆ యాపిల్స్ అయినా తిను. ఉండి తీసుకొస్తాను. వద్దు. నా చెల్లి నాగవల్లి కోసం తీసుకొస్తే నన్ను తినమంటావా? అంటే ఏంటిప్పుడు? ఫ్రూట్స్ నాగవల్లి మాత్రమే తినాలా? నువ్వు తినకూడదా? ఏ, మేమెవరం తినకూడదా? మా అన్నయ్య వాళ్ళు భయపెట్టినంత మాత్రాన మీ చెల్లెలేం భయపడదు, ధైర్యంగా ఉంటుంది. కడుపులో బిడ్డ పెరుగుతుందన్న సంగతి తనకు కూడా తెలుసు కదా. తన గురించి తను చూసుకోగలదు బావా. నువ్వేం భయపడాల్సిన అవసరమూ లేదు, కంగారు పడాల్సిన అవసరము అంతకంటే లేదు. మా ఇంటికొచ్చిన నా చెల్లి బాధతో వెళ్ళిపోయిందంటే దానికి కారణం నువ్వు కాదు. మళ్ళీ ఏం తెలియనట్టు కబుర్లు చెప్తున్నావు. నేనేం బాధపట్టలేదు. అయినా మీ చెల్లెల్ని తీసుకొస్తానని నువ్వు వెళ్ళావు కదా, మరి తీసుకురాలేదే? ఎలా తీసుకొస్తాను? తనేమైనా చంటి పిల్ల ఎత్తుకుని తీసుకురావడానికి? కడుపుతో ఉన్న పిల్ల పుట్టింట్లో అయినా ప్రశాంతంగా ఉంటుందని నేను తీసుకొస్తే నువ్వు ఒక్కరోజు కూడా ఉండనివ్వకుండా పంపించేశావు. నేను పంపించలేదని ఎన్నిసార్లు చెప్పాలి బావా? మరి ఎలా వెళ్ళింది? మెట్టింట్లో గొడవ పడి అలా వచ్చేయకూడదు, కష్టమైనా సుఖమైనా అక్కడే భరించాలి, వెళ్ళిపో అని అన్నాను, అంతే. అలా అంటే వెళ్ళిపోమన్నట్టు కదా? కాదు బావా, సావిత్రి అత్తయ్య ఉన్నా ఇదే మాట చెప్పేది అని నేను చెప్పాను. ఆ మాట అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకుని వెళ్ళిపోవడమేనా? అయినా నువ్వు వెళ్ళి పిలిచావు కదా, తోడుబుట్టిన అన్నయ్య వచ్చాడని. మళ్ళీ రావచ్చు కదా. వస్తుంది. అటు ఇటు తిరగడమే పని అనుకుంటున్నావా? ఊరుకో అన్నయ్య. తనకి ఎలా చెప్పాలమ్మా? కడుపు మాడుతుంటే పళ్ళు తినమంటుంది, తనని తినమను. నేనేమైనా కడుపుతో ఉన్నానా ఆ పళ్ళన్నీ తినడానికి? కొట్టానంటే అన్నయ్య, వదిందండం మానే. నువ్వు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, వాళ్ళేమన్నారు అది చెప్పు. ఆ దేవ నాగవల్లితో కాపురం చేసినట్టు నన్ను కూడా ఈ శివతో కాపురం చేసి అప్పుడు మాట్లాడడానికి రా అంటున్నాడు. బాగా చెప్పారు, మరి చెయ్యి. ఏంటి చేసేది నీ మొహం? అసలు నీకు బుద్ధుంటే ఇలా చేసేదానివే కాదు. చచ్చిపోయిన మీ అక్కకి న్యాయం జరగాలి అన్నావు గాని బ్రతికున్న నా చెల్లికి అన్యాయం జరుగుతుంటే మళ్ళీ వెళ్ళి ఆ కుంపటిలోనే కాపురం చేయమని పంపించావు. సాటి ఆడదాని మీద జాలి లేకుండా అలా ఎలా చెప్తావు? నాకేం నీ చెల్లెల మీద కోపం లేదు. ఆడపడుచులంటే నాకు ఇష్టమే. పెళ్లి కాని పిల్లలు ఇంట్లో ఉన్నారు. నేనిక్కడికొచ్చి ఏ రోజు వాళ్ళ మనసు నొచ్చుకునేలా చేయలేదే. అత్తారింట్లో ధైర్యంగా ఉన్న నాగవల్లికి ఇంకాస్త ధైర్యంగా ఉండమని చెప్పాను, అంతే. చెప్పావు గాని మంచి మాటలతో చెప్పుంటే అన్నయ్య నేనక్కడికే వెళ్తాననేసి సంతోషంగా అడిగేది. కానీ ఏడుస్తూ మళ్ళీ ఇక్కడికి రాను అని చెప్పింది. మనుషుల్ని కూడా దోషుల్లాగా చూసే పోలీస్ ఆఫీసర్ లాగా నువ్వు ఈ ఇంట్లో కూడా నడుచుకోవద్దు. ఇప్పుడు నన్ను అనడం కాదు, ఆవేశంలో నువ్వు అంటావు. ఆ విషయం పంచాయతీ దాకా వస్తుంది. ఇంకా ఆపుతారా? ఎప్పుడు అన్నయ్యతో గొడవ పడుతూనే ఉంటావా శివ? ఏదో ఒక రోజు ఇద్దరు అర్థం చేసుకుంటారనుకున్నాం కానీ మీ గొడవల వల్ల మేం నలిగిపోతున్నాం. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియక చచ్చిపోతున్నాం.
నాగవల్లి ఇక రాదు, అక్కడే ఉంటుంది. అవును, దానికి పెళ్ళైపోయింది, ఇప్పుడు కడుపుతో ఉంది. ఈ ఏడాదో వచ్చే ఏడాదో నాకు పెళ్ళైపోతుంది. అప్పుడు నన్ను చేసుకున్నవాడు ఒక మాట అంటాడు, లేదంటే మావయ్యో అత్తయ్యో తిడతారు లేదా కొడతారు, ఇంకొకటి ఏదో చేస్తారు. అలా అనేసి మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తావా? అక్కడితో అన్ని తెగతింపులు చేసుకుంటావా? బంధాలు బంధుత్వాలు ఏమీ అక్కర్లేదనేసి వాళ్ళ ముఖం మీదే చెప్పేసి ఆడపిల్లని పుట్టింటికి తీసుకొచ్చేస్తే ఇక మాకు పెళ్లి చేయడం ఎందుకన్నయ్యా? మేము ఇలాగే ఉండిపోతాం కదా. అక్క, ఏంటి ఆవేశం? నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా. లేదమ్మా, నేనే ఆవేశపడ్డాను. నువ్వన్నట్టు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండడం మంచిది. అమ్మ లాంటి తిరుపతత్త అక్కడ ఉండగా భయం ఎందుకు? నాగవల్లికి ఏం కాదమ్మా, ఏం కాదు, తను బాగుంటుంది. ఈ అన్నయ్య చెయ్యి పట్టుకుని ఇంటికి రాలేవా అమ్మా? వారా బయటికి, వారా బయటికి, వారా బయటికి, వారా బయటికి. నన్ను క్షమించన్నయ్యా. నీ ప్రేమ అనురాగం, నీ మాట అపురూపం. నువ్వు ప్రాణంగా చూసుకునే చెల్లెళ్లలో నేను ఒకదాన్ని. కానీ ఇంటికొచ్చిన నిన్ను వెళ్ళిపోమ్మన్నాను. నీ కన్నీళ్లు చూడలేకపోయానన్నయ్య. అందుకే తప్పని పరిస్థితుల్లో నిన్ను వెళ్ళిపోమని చెప్పాల్సి వచ్చింది. తప్పుగా అనుకోవద్దన్నయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.